హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే క్యాండిడేట్స్ని కాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ అలానే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 10th of January 2025. వాకిన్ ఇంటర్వ్యూస్కి అడ్రస్ మనం గమనించినట్లయితే ఇక్కడ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్ 500100కి అయితే మనము 10th of January 2025కి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 AM to 12 PM లోపు మనకైతే ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్ అనేవి ప్యూర్లీ టెంపరరీ బేసిస్ పైన మాత్రమే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే MSc ఇన్ బాటనీ లేదా ఫారెస్ట్రీ అనేది చదువుకొని ఉండాలి. ఫస్ట్ క్లాస్ MSc అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం మ్యాచ్ అయినా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కానీ డిసైరబుల్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఫీల్డ్ లేదా ల్యాబొరేటరీ వర్క్స్కి సంబంధించి. అండ్ అలానే ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది తెలిసి ఉండాలి. అండ్ అలానే MS ఆఫీస్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఓన్గా ల్యాప్టాప్ అనేది ఉండాలి. ఈ వేకెన్సీస్కి మనం సెలెక్ట్ అయినట్లయితే 24,000 పర్ మంత్ అయితే మనకి ఇక్కడ శాలరీగా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ BSc ఇన్ బాటనీ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీకి సంబంధించి మనం చదువుకోవాలి. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయినా కానీ ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ లేదా ల్యాబొరేటరీ వర్క్స్ అడుగుతున్నారు. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది తెలిసి ఉండాలి. అండ్ అలానే MS వర్డ్, MS ఎక్సెల్ అండ్ అలానే పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే 19,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఈ జాబ్స్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఫెలో అండ్ అలానే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ లిమిట్ అనేది 1st of January 2025ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. SC ST క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్. సో ముందుగా చెప్పినట్టుగా ఈ వేకెన్సీస్ అనేవి టెంపరరీ బేసిస్గా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ వేకెన్సీస్ కాదు ఫ్రెండ్స్. సో హైదరాబాద్ లోకల్లో వర్క్ చేస్తూ బెటర్ జాబ్ రాగానే మనమైతే ఆ జాబ్కి షిఫ్ట్ అయిపోవచ్చు. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయినట్లయితే మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనమైతే ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనము ఒరిజినల్స్ అండ్ అలానే జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే 5,000 రూపీస్ ఇక్కడ డిపాజిట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ 5,000 రూపీస్ డిపాజిట్ అనేది మనకైతే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం జాబ్ మానేసి వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఈ 5,000 రూపీస్ మనకి రీఫండ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి అని చెప్పాను కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ అండ్ అలానే జిరాక్స్ కాపీస్ అనేవి మనం తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఫిలప్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.